ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనం ఈ షార్ట్ వీడియోలో రాబోతున్న ఆదివారం అమావాస్య, అలాగే 30వ తారీఖు ధనానికి సంబంధించి అందరూ డబ్బు కావాలి, బంగారం కావాలి అని అడిగే రోజు అక్షయ తృతీయ. ఈ 2 రోజులు మనకి ఈ నెల ఎండింగ్లో వస్తున్నాయి. అంటే ఆదివారం నాడు, తర్వాత 30వ తారీఖు నాడు అక్షయ తృతీయ వస్తుంది. చాలామంది ఏంటంటే, మీరు చాలా వీడియోలు చెప్తున్నారు గురువుగారు, మాకు చెట్టు వేలు చెప్తున్నారు తెచ్చుకోలేము, అలాగే పూజలు చెప్తున్నారు చేయలేము, ఇలాంటి వాటికి కూడా వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఈ రాబోతున్న కాలం గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో విశదీకరిస్తాను. గురువుడు అతిచార యోగం నడుస్తుంది, 2033 దాకా దీని ప్రభావం ఉంటుంది. అలాగే శని రాహువుల యొక్క కాంబినేషన్లో పిశాచి యోగం కూడా మనకి రాబోతుంది. అంటే ప్రజెంట్ నడుస్తున్న సమయం అలాంటిది ఈ అమావాస్య తర్వాత. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, దేశపరంగా ఇబ్బందులు వస్తాయి. మనం చూస్తున్నాం, పాకిస్తాన్తో మన దేశం యుద్ధం చేయడానికి సిద్ధమైపోయింది. ఇలాంటివి జరుగుతాయి. అలాగే టూర్లు వెళ్ళే వాళ్ళకి సముద్రాల దగ్గర, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఉగాది అప్పుడు కూడా చెప్పాను, సముద్రాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, పర్వత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. సముద్రాల్లో కూడా ప్రమాదాలు జరుగుతాయి, పర్వత ప్రాంతాల్లో జరుగుతాయి, నదుల దగ్గర జరుగుతాయి, విపరీతమైన వానలు పడతాయి, సముద్రం పొంగుతుంది, సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, ఆ వాన విపరీతంగా పడవచ్చు రాబోయే రోజుల్లో. అలాగే దీర్ఘ అనారోగ్యాలు కొన్ని, అంటే ప్రకృతి పరంగా జలం ద్వారా రోగాలు రావచ్చు. ఇలాంటివన్నీ రాబోతున్నాయి. దీనికి మరి బయటపడడానికి మార్గం ఏంటి? చాలా తేలికైన మార్గం ఉంది. ఏంటంటే దేవతారాధన. మీరు కొన్ని వనమూలికల్ని ఆదివారం అమావాస్య రోజున సేకరించండి. అలాగే మనకి అక్షయ తృతీయ నాడు కూడా సేకరించండి. అంటే ఈ రోజు వీలు కాకపోయినా ఆ రోజున తీసుకోండి. తావీజులు మనం చాలా వీడియోలు చెప్తూ వస్తున్నాను. తావీజులు, పదనిక తావీజులు, వేర్లు తావీజులు, రక్షా తావీజు, ఉద్యోగ తావీజు, అలాగే హతాజోడి. నేను హతజోడి చూపిస్తాను, అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇలా ఉంటుంది హతజోడి. ఇదిగోండి, ఇవి హతజోడి. చాలా ఖరీదైనవి, చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి. అది మన అదృష్టాన్ని బట్టి మనం ఆ డబ్బు ఖర్చు పెట్టుకోగల సామర్థ్యం ఉంటే తీసుకోవచ్చు. తావీజులు కూడా రేట్లు ఉంటాయి. మీ గోత్రనామాల మీద పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. రక్షా తావీజులు ఉంటాయి, నవగ్రహ దోష నివారణ ఉంటాయి, విద్యాభివృద్ధికి, అలాగే భార్యాభర్తల మధ్య సైక్యతకి, ముఖ్యంగా శత్రు నిర్మూలనకి, ధన సంపాదన కోసం, జనాకర్షణ కోసం, ఇలాంటివన్నీ కూడా తావీజులు ఉంటాయి. ఇవి కూడా ఈ సమయాల్లో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కావాల్సిన వారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏ సమస్య ఉంది దాని ప్రకారం తావీజు ఉంటుంది. తావీజు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మగవాడలో కూడా చెప్తున్నా, ఎందుకంటే గోత్రనామాలు పూజ చేయాలి, ఆ వేరును కూడా నేను సేకరించాలి. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వస్తున్నాయి కాబట్టి రక్షణ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు పెట్టండి. మనం ఇవేమి తీసుకోలేము అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, శని భగవానుడి ప్రభావం తగ్గించుకోవడానికి. అలాగే ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే మీకు రాహువు, శని, కుజుడు, అలాగే కేతువు, ఈ 4 గ్రహాల ప్రభావం తగ్గించుకోవడానికి ఒక తేలికైన మార్గం చెప్తాను. ఏంటంటే సూర్యోదయానికంటే నిద్రలేకవండి, శుభ్రంగా స్నానం చేయండి. చేసిన తర్వాత చెప్పులకి అంటే మీ కాళ్ళకి చెప్పులు వేసుకోమాకండి. మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి శుభ్రం చేయండి. తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి. 5 నిమిషాలు కూర్చొని అక్కడ ఏదైతే దేవాలయంలో దేవత ఉంటుందో ఆ దేవతని ఒక 5 నిమిషాలు మీరు చక్కగా తలుచుకోండి. మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు బ్రాహ్మరి ఒక 11 సార్లు చేయండి. బ్రాహ్మరి ఎలా చేయాలో చెప్తాను. ఈ బటన్ వేలు చెవి మీద పెట్టుకోవాలి, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మీకు ఈ చూపుడు వేలుని నుదుటి మీద పెట్టుకోండి, మీ మధ్య వేలుని ఈ బొట్టు దగ్గర పెట్టుకోండి, మీ 4వ వేలుని ఉంగరపు వేలుని కంటి మీద పెట్టుకోండి, 5వ వేలుని ముక్కు దగ్గర పెట్టుకోండి. గాలి లోపలికి తీసుకోండి, మామూలుగా తీసుకొని కొద్దిగా నోరు తెరిచి ఓం అనండి. ఓ
మీరు అన్నప్పుడు పళ్ళు బిగించకూడదు, పళ్ళు తెరిచే ఉంచాలి. ఇది మీరు రోజు ఒక 11 సార్లు చేయండి. అందరూ చేయొచ్చు. ఇది కూడా మీ రక్షణ కోసమే. మీ మనసు ఉత్తేజం పొందుతుంది, మానసికంగా బాగోదు ఎవరికి. ఇది సమయం అలాంటిది. ఈ 2 సమయాల్లో ఉండే శక్తిని, రాబోతున్న సమయంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీరు ఈ చిన్న పరిహారం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ఓపిక ఉంది గురువుగారు అంటే విష్ణు సహస్రనామాన్ని, హనుమాన్ చాలీసాని ఈ 2 చేయొచ్చు. ఇంత సమయం లేదు గురువుగారు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, అది కూడా మనం చేయలేకపోతున్నామంటే మన కర్మ. మినిమం 108 సార్లు. అలాగే ఆంజనేయ స్వామి మంత్రం ఓం హం హనుమతే నమః, ఈ 2 మంత్రాలనైనా మీరు అనుకుంటూ ఉండండి. అలాగే నేను రాబోయే రోజులు చాలా వీడియోలు చెప్తాను, తంత్రం సంబంధించి, దినచర్యకి సంబంధించి. చాలామంది అడిగారు మన సనాతన ధర్మంలో, మన ఆచార వ్యవహారాల్లో దినచర్యల గురించి చెప్పమని అడిగారు. చెప్తాను, షార్ట్ వీడియోలో చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏంటంటే నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నం చేయటం. ఏ వీడియో చేసినా అది మీకు ఫలితాన్ని ఇవ్వడం కోసం చేస్తాం. ఇప్పుడు ఎవరికి ఫలితాలు రావు గురువుగారు? రాహు మహర్దశ, శని మహర్దశ, కేతు మహర్దశ, కుజ మహర్దశ, ఈ నలుగురికి ఈ సమయం అనేది కాస్త నెగిటివ్గానే ఉంటుంది. కానీ మీరు తెలివైన వారు అనుకోండి, మంత్రజపం ద్వారా, శ్రమ ద్వారా, క్రియ ద్వారా మీరు 100%ని 90%గా మార్చుకోవచ్చు. ఇది చాలా తేలికైన తంత్రం. మనకి చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం కావాలనుకుంటారు. వీళ్ళకి శని మార్గదర్శనం నడుస్తున్నప్పుడు బద్ధకం వచ్చేస్తుంది, ఫోన్లోనే ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే సరస్వతీదేవి మంత్రాన్ని ఓం ఐం సరస్వతీయే నమః అనే మంత్రాన్ని మీరు రెగ్యులర్గా అనుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏమీ చేయలేము అనుకున్నప్పుడు ఇవి చేయండి. ఓపిక ఉన్నప్పుడు మీ పేరు మీద రక్షణ కోసం తావీజులు తీసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. తావీజులు కానీ అతజోడి కానీ ఖరీదు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సాధనాపరమైన పూజలు ఉంటాయి కాబట్టి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సరదా కోసం మాత్రం కాదు. ఒక వనమూలికని ఎలా తీసుకోవాలో, ఆదివారం నాడు ఎలా తీసుకోవాలో చెప్పాను మీకు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. మీరు రెగ్యులర్గా చేసేవారైతే ఇబ్బంది లేదు, రెగ్యులర్గా చేయని వారు ఇబ్బంది పడతారు. అలాగే జాతకం బాగోలేదు గురువుగారు, రాశి ఫలాలు బాగోలేదు గురువుగారు, మా రాశి ఇలా ఉంది గురువుగారు, శని 7.5లో ఉంది గురువుగారు, అస్తమంలో ఉంది గురువుగారు, ఇబ్బంది పడుతున్నాం గురువుగారు అనేవారు ఇది ప్రయత్నం చేయండి. జాతకాలను చూసుకోవడం మానేయండి. మీకు ఒకటే నా విన్నపం, ఈ సమయంలో జాతకాలని పరిశీలించుకోవడం మానేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు నా రాశి బాగోలేదు అని మీ భావం కనుక మెదడులోకి వస్తే మీరు అలా ఉండిపోతారు. కాబట్టి రాశి ఫలాలు, నెల ఫలాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త మీరు పట్టించుకోకుండా ఉంటేనే ఉత్తమం చెప్తాను. జాతకాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడున్న నడుస్తున్న సమయం అనేది మీ జాతకంలో అలా ఉంది అని చెప్పి అలా జరగకపోవచ్చు. ఎందుకంటే కాల మార్పు సమయం, ఇది గుర్తుంచుకోండి. ఇది ఆడవారైన మగవారిని గుర్తుంచుకొని ఈ సమయాన్ని వినియోగించుకొని భగవంతుని పట్టుకోవడం ప్రయత్నం చేయండి. మీకు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, నచ్చినవి చేయండి. మీకు ఇష్టం లేకపోతే చేయడం మానేయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నచ్చింది అనుకోండి, మీకు ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, ఇలాంటి విషయాలు, సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను, దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.